చేసినటువంటి కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి వరకు జిల్లా అధికారులు కానివ్వండి, దేవాలయ సిబ్బంది, అదేవిధంగా జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆపరేట్ చేయబట్టి చాలా చక్కగా జరిగింది. మాకు విన్నవించారు తొందరగా ఉభయదారుల సమావేశంతో పాటు దీన్ని జాగ్రత్తగా జరపాలని చెప్పి కొంచెం కాలాతీతం వల్ల జరపలేకపోయాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 14 గ్రామాల ఉభయదారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాము. సేవలో మనం కష్టపడిన తర్వాత మనకేమీ అభిమానించలేదే, మనల్ని ఏమి సత్కరించలేదనే భావన లేకుండా పర్వదిన సందర్భంగా, జనవరి 1 సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిసారి ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మోత్సవాలు బందోబస్తులో భాగంగా కానీ భగవంతుడి దగ్గర ఉండి సేవ చేసే అవకాశం ఏ కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మంది మీరు నేనైనందుకు మనకు ఈ జన్మకి ఇంతకన్నా సార్థకత ఏముంటుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నేను సంకష్టహర వ్రతం చేస్తూ ఉంటే నా కష్టాన్ని నేను దేవుడి ముందర చెప్పినప్పుడు వ్రతం పూర్తయిన మరుక్షణమే నాకు ఫోన్ కాల్ వచ్చింది. గుడికి వచ్చే భక్తులని క్యూ లైన్లో సక్రమంగా నిలబెట్టిన, ఆ ఆలయానికి వచ్చే భక్తులకి గ్లాస్ వాటర్ అందించిన అంతకన్నా పుణ్యఫలం మరొకటి ఉండదు. ఇది మనకు మాత్రమే దొరికిన అదృష్టం. విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏ డిపార్ట్మెంట్ అని చెప్పనవసరం లేదు, కానీ ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఏ చిన్న అసౌకర్యం జరుగుతుందోనని ముందుగానే పసిగట్టి అక్కడంతా కూడా పోలీసులు మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి క్షేమంగా రావచ్చున్నటువంటి భరోసాను కలిగించడం ద్వారా మరికొంతమంది భక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ది, మీది, అందరిది ఒకే మోటివ్ ఉంటుంది. భక్తులు ఎంతమంది వచ్చినా, ఎప్పుడు వచ్చినా వాళ్ళకి చక్కగా దర్శనం జరగాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇష్యూ జరగకుండా వాళ్ళు ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి.